నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఘనంగా ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన అశేష భక్తజనులు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యురాలు, బ్రాంచ్ కెనాల్స్ను పొడిగించినట్లయితే మరెన్నో వేల ఎకరాలు సాగుబడిలోకి వస్తాయని స్పీకర్ ద్వారా మంత్రికి తెలియజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై బుధవారం నాడు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న లారీని బ్యాంకుకు సంబంధించిన సేఫ్టీ వ్యాన్ ఢీకొట్టడంతో సెక్యూరిటీ ఉద్యోగి దుర్మరణం. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి దంపతుల చేతుల మీదుగా సోమవారం రాత్రి స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం మంగళవారం రాత్రి సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి.
పార్వతి శివుల కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడి పట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కోనివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాల గురించి అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం నాడు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తన గళం విప్పారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి తెలుగు గంగ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమని, ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటికే 2,50,000 ఎకరాల పరిధిలో రైతులు సాగుబడి చేస్తున్నారని, గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదని, నియోజకవర్గ పరిధిలోని 2 మండలాల్లో బ్రాంచ్ కెనాల్స్ ను పొడిగించినట్లయితే ఎన్నో వేల ఎకరాలు సాగుబడిలోకి వస్తాయని, కావున వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆమె స్పీకర్ ద్వారా మంత్రిని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష మా సూలూరుపేట నియోజకవర్గంలో ధన్యవాదాలు అధ్యక్ష మా సూలూరుపేట నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను, ముఖ్యంగా తెలుగంగ ప్రాజెక్ట్ కాలువ దుస్థితిని తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముందు చూపు కారణంగా ఇప్పుడు అటు నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లాలో సాగునీటికి దాదాపు 2,50,000 ఎకరాల వరకు సాగులోకి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం తెలుగంగ ప్రాజెక్ట్ అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ హయాంలో 2020లో
జీవో నెంబర్ 365 వల్ల మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. కేవలం రాజకీయ కారణాలతో ఈ కాలువ పనులు ఏవైతే ప్యాకేజీ 10 పనులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల మా నియోజకవర్గంలో వేలాది ఎకరాల వరకు ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది అధ్యక్ష. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే ప్రధానంగా 3 అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. 7th బ్రాంచ్ కెనాల్ కింద మా నియోజకవర్గంలో అటు పెళ్లకూరు, అటు దొరవార సత్రం, అలాగే నాయుడుపేట 3 మండలాలకు గాను 71,705 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఇది గత 5 ఏళ్లుగా పనులు నిలిచిపోవడం వల్ల ఆ కాలువ పరిస్థితి చాలా దుస్థితిగా మారింది అధ్యక్ష. అలాగే దీని లైనింగ్ కి మరియు పెండింగ్ పనులకు మన అధికారులు సిద్ధం చేసిన 71.36 కోట్ల అంచనాలకు తక్షణమే నిధులు మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అలాగే 14/6 మేజర్ కెనాల్ అధ్యక్ష. దీని కింద 21,236 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఇది ప్రస్తుతం అరాకొరగానే ఉంది. ఇది మా నియోజకవర్గంలో దొరవార సత్రం మండలంలో అటు నెలబలి నుంచి అలాగే పూలతోట వరకు కొంతవరకు ఎక్స్టెన్షన్ చేసి పొడిగించగలిగితే రైతులకి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించిన 8.20 కోట్ల వరకు మనకు అంచనాల్ని వేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా మంత్రి గారు త్వరగా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే 8వ బ్రాంచ్ కెనాల్ కింద మా నియోజకవర్గంలో 11,300 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఇది ఈ కాలువ తడమండలం నుంచి అలాగే తడమండలంలో మాంబట్టు నుంచి తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న రామాపురం వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తే రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అన్నిటికీ చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దీనివల్ల ఈ పనులు పూర్తి చేయడం వల్ల సుమారు 15,000 ఎకరాల వరకు అదనపు ఆయకట్టు స్థిరీకరించడమే కాకుండా రైతులకి, నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఆత్మహత్యలు కూడా ఆపిన వారం అవుతాం అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యుల్ని ఉదారంగా స్పందించి తొందరగా నిధులు మంజూరు చేసి ఆ తెలుగుగంగ ప్రాజెక్టులు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. సూళ్లూరుపేట పట్టణంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి ఓ బ్యాంకుకు సంబంధించిన సేఫ్టీ వ్యాన్ సూళ్లూరుపేట జాతీయ రహదారి ప్రక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బ్యాంకుకు సంబంధించిన ఓ సేఫ్టీ అధికారి అక్కడికక్కడే మృతి చెందారు. బ్యాంకు నుంచి బంగారం తరలిస్తున్న సేఫ్టీ వాహనం అదుపు తప్పి హైవే పక్కనున్న పార్కింగ్ లో ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బ్యాంకు బంగారం తరలించే వాహనంకు సెక్యూరిటీగా వచ్చిన అధికారి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని క్రెయిన్ సహాయంతో బయటికి తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో నెల్లూరు వైపు నుంచి చెన్నై వైపు వెళ్ళే సెక్యూరిటీ వ్యాన్, అందులో డ్రైవర్తో పాటు సెక్యూరిటీ గార్డు, అతని అసిస్టెంట్ ముగ్గురు టువర్డ్స్ చెన్నై ప్రయాణం చేస్తూ ఉండగా మన సూళ్లూరుపేట దగ్గర హైవేలోని ఓరియంట్ హోటల్ దగ్గర సమీపంలో రాగానే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో, ఈ సెక్యూరిటీ వ్యాన్ యొక్క డ్రైవరు నిద్రావస్థలోకి వెళ్ళగా అతను సడన్గా బండిని లెఫ్ట్ సైడ్కి మట్టి వైపు రోడ్డు దింపే ప్రయత్నం జరిగింది. అతనికి వాహన కంట్రోల్ కాపోయేసరికి ఆ రోడ్డు పక్కన మట్టిలో ఉన్న పార్క్ చేయబడిన ఒక లారీని బ్యాక్ సైడ్ నుంచి హిట్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ని హిట్ ఇవ్వగానే ఈ సైడ్న డ్రైవర్ సీట్ కాకుండా పక్క సీట్ సైడ్న కూర్చొని ఉన్న ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డు, ఈ సెక్యూరిటీ వాహనం సెక్యూరిటీ గార్డు అతను అక్కడికక్కడే స్పాట్లో దుర్మరణం జరగడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళిద్దరికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేదు. మేము సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి స్పాట్కి వెళ్ళి ఏదైతే ఉందో మృతదేహం ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. దాని మీద ఎవరైతే నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇక కేసు తదుపరి విచారణ కొనసాగుతుంది. సరిగ్గా 70 సంవత్సరాల క్రితం అనగా 1956వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ నాడు ఓ చిన్నపాటి గ్రామ పంచాయతీగా ఉన్న సూళ్లూరుపేట విద్యుత్ ప్రసారాల ద్వారా వెలుగు జిలుగులకు వేదిక అయింది.
అప్పటి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కాళంగి రాజగోపాల్ శెట్టి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రసారాలకు శ్రీకారం చుట్టడంతో ఆ రోజున గ్రామ పంచాయతీలో నివసిస్తున్న ప్రజలకు కటిక చీకట్లు పోయి నేత్రోత్సవమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. దీనిలో భాగంగా విద్యుత్ శాఖ ఏడీఈ శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పట్టణంలోని వినాయకుడి గుడి సెంటర్లో ఏర్పాటైన తొలి ట్రాన్స్ఫార్మర్ దగ్గర 70 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు, విద్యుత్ సిబ్బంది మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట పట్టణంలో చెమ్మ చీకట్లు పోయి విద్యుత్ వెలుగులు వచ్చి ఈ ఫిబ్రవరి 17వ తేదీకి సరిగ్గా 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీఈ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ 70 వసంతాల వేడుకలో ముఖ్య అతిథిగా నాయుడుపేట ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట పట్టణానికి విద్యుత్ వెలుగులు వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 70 సంవత్సరాలలో విద్యుత్ శాఖ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, మొత్తం సుమారు 350 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ప్రజలకు విద్యుత్ను సరఫరా చేస్తున్నామని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యుత్ శాఖ పరంగా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. అనంతరం సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుమూరు సుధాకర్ రెడ్డి మరియు ఆకుతోట రమేష్లు ఇరువురు మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ విద్యుత్ శాఖ పరంగా సొంత భవనం లేకపోవడాన్ని వారు గుర్తు చేశారు. అతి త్వరలో తాము తమ పార్టీ ప్రముఖులు కొండేపాటి గంగాప్రసాద్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దృష్టికి విద్యుత్ శాఖ భవనం గురించి తీసుకువెళ్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని ఏఈలతో పాటు లైన్ ఇన్స్పెక్టర్లు రమేష్ రెడ్డి, సురేంద్ర, రఫీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మనం 4 సబ్స్టేషన్లు మన సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రాబడ్డాయి. అవి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మన్నేముతూరు సబ్స్టేషను, చెంగాలమ్మ సబ్స్టేషను అంటే హైవేలో ఉండేది, అలాగే 220 సబ్స్టేషను మన్నార్పోలూరులో ఉంది, అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ ఉంది మనకి. ఇది కాకుండా తారకేశ్వర సెజ్లో ఒక సబ్స్టేషను ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కోసం పెట్టాము. సో ముఖ్యంగా మనకి మన్నేముతూరు సబ్స్టేషను, చెంగాలమ్మ సబ్స్టేషన్ పరిధిలో నుంచే 90% ఆఫ్ ది సూళ్లూరుపేట పట్టణానికి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది. దీనిలో కూడా ప్రతి సంవత్సరాలు ఇక్కడ మనకి చుట్టుపక్కల సెజ్జులు, శ్రీ సిటీ సెజ్జులు ఉండడం కానీ పట్టణం కూడా వేగంగా డెవలప్ అవడం వల్ల విద్యుత్ అవసరాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి లోడ్స్ పెరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ముఖ్యంగా వేసవి కాలంలో మనకి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము కొత్తగా లైన్లు ఏర్పాటు చేయడము, అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడము, మీ అందరి సహకారంతో, పట్టణ పెద్దల సహకారంతో, నాయకుల సహకారంతో, అలాగే మా పై అధికారుల సహకారంతో, మా సిబ్బంది సపోర్టుతో ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు మనం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంలోనే సూళ్లూరుపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మనము అదనంగా 25 ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేశాము. ఇవి రాబోయే సంవత్సరాల్లో కూడా లో వోల్టేజ్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టుకున్నాము. మేము ఇక్కడ ప్రజలకి ఊపిరి ఎలాగో ఈ కరెంటు కూడా అలాంటిదే అనే భావనకు వచ్చేసాం. వాళ్ళ ఊపిరి ఆగకుండా చూసేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతని మాకు ఆ దేవుడు వరంగా ప్రసాదించారనే భావనతో మేము వర్క్ చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు పుర ప్రముఖులందరూ ఈ కరెంటు అనేదాన్ని ఒక సూళ్లూరుపేటకి వచ్చి 70 సంవత్సరాల సందర్భంగా గుర్తు చేసుకుని మరి ఆనాటి శుభ్రంలో నెమరేసుకోవడానికి ఇక్కడ అందరూ సమావేశమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు నేను దాదాపు నాకు 29 ఇయర్స్ సర్వీస్. ఈ సర్వీస్లో ఎక్కడా కూడా నాకు మా కరెంటు వాళ్ళకి గుర్తింపు లేదే అన్న ఆలోచన ఉన్న నాకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటున్నాను. నేను ఈరోజు బిఎన్ఎస్ఎల్ ఆఫీసులో, బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఉండడం అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే మా మిత్రుడు పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, నువ్వు కూడా చూసి ఉంటావు దాన్ని.
ఆడపిల్లకాయలు గర్ల్స్ హాస్టల్గా ఉండింది సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దక్షిణం వైపున రోడ్ ఇంటర్వ్యూట్ బై రోడ్డు. ఆ బిల్డింగ్ ప్రస్తుతం ఖాళీగా ఉంది, గవర్నమెంట్ జాగా అది. బహుశా బిల్డింగ్ ఊరుపు ఉందనుకుంటా. దాన్ని మనం కొట్టివేసి పర్మిషన్ తీసుకొని మనకు ఉపయోగపడితే డబ్బు శాంక్షన్ చేయించుకుని ఎమ్మెల్యే ద్వారా మంత్రితో చెప్పి ముఖ్యమంత్రితో అయినా సరే మనం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని ఆడ కూడా కట్టుకోవచ్చు. ఇలాంటివి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తామని రమేష్ గారు పైకి మనం దీని గురించి తప్పకుండా దీని విషయంలో మన ఇద్దరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా మనం చేయాలి. ఇది మనం బాధ్యతగా తీసుకుందాం, తప్పకుండా చేస్తాం. సురేంద్ర గారు, మీకు ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు ఈ యొక్క న్యాయమైనటువంటి కోరికని మేము తీర్చేదానికి 100% పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా అందరి పురప్రముఖుల సమక్షంలో ఒక మాటగా మీకు ఇస్తున్నాం. ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పి పెద్దలు గంగాప్రసాద్ గారితో కూడా మాట్లాడతాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, అవసరమైతే ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూడా మాట్లాడతాం, ఇంకా పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్ట్రిసిటీ మినిస్టర్తో కూడా మాట్లాడి దీని మీద చర్య తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం, సవినయంగా తెలియజేస్తున్నాం. అభినందించే సమయం ఏ కార్యక్రమంలో రాస్తారు మాకు. నిజంగా ఇది మా అదృష్టం ఈ కార్యక్రమం. ఎందుకంటే మీ యొక్క వర్క్ తుఫాను వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు, 5-6 రోజులు కరెంట్ లేనప్పుడు, మేమైతే 84లో పెద్ద తుఫాన్ సూళ్ళూరుపేటకు వచ్చింది. దాదాపు 10-15 రోజులు కరెంట్ లేకుండా ఇబ్బంది పడ్డాము. అప్పుడు చూడాల మీ స్పీడ్ వర్క్ అయితేమి, నిజంగా అభినందించాలి. కానీ మాకు ఏ సందర్భంలో మిమ్మల్ని అభినందించే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి మీ అందరినీ అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా మన ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో కన్నీ మొదట శాఖగా దీన్ని మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు సామాన్య ప్రజల కాడి నుంచి ఇండస్ట్రీల దాకా కరెంటు మీదనే ఆధారపడి ఉంటాము. నిజంగా ఇది మీరు అందరూ కూడా 24 రాసి ఉన్నారు, 24/7 అని. నిజంగా ఇది గొప్ప విషయం. ఇంకోటి, ప్రజలకి ఎప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండడం. ఈ మధ్యకాలంలో డి గారు ఒక 6 months 1 year అయింది వచ్చి ఇక్కడికి. చాలా చక్కగా వాళ్ళ టీంనంతా కూడా వర్క్ చేపిస్తున్నాడు. ఇప్పుడు సూళ్ళూరుపేటలో ఈయన వచ్చిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు ఎక్కువ సూళ్ళూరుపేటలో ఈ 2 yearsలో చాలా ట్రాన్స్ఫర్లు పెట్టారు. నిజంగా అది గొప్ప విషయం. మనకు తెలియదు, ఎక్కడ పోల్ కావాలన్నా, ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలన్నా చెప్తే చాలు ఇమీడియట్గా వచ్చేది. గతంలో 1 సంవత్సరం రోజులు పోరాడేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో అప్పుడు కూడా. కానీ ఇప్పుడు అట్లేదు. ఏ సందర్భంలో చెప్పినా కూడా ఇమీడియట్గా తేవడం నిజంగా తెచ్చిపెట్టి దాన్ని క్లియర్ చేస్తున్నారు. విషయంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కరెంటు ఛార్జీలు ఎప్పుడూ పెరిగిపోయేటివి. దాని మీద కూడా ప్రభుత్వం మీద పడి ప్రభుత్వం మారిన రోజులు కూడా ఉన్నాయి. మనకందరికీ తెలుసు, ఛార్జీలు ఎక్కువ పెంచేస్తున్నారు. అట్లా ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం ఛార్జీలు పెంచలేదు, పెంచరు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఘనంగా ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన అశేష భక్తజనులు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాల గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన శాసనసభ్యురాలు. బ్రాంచ్ కెనాల్స్ను పొడిగించినట్లయితే మరెన్నో వేల ఎకరాలు సాగుబడిలోకి వస్తాయని స్పీకర్ ద్వారా మంత్రికి తెలియజేసిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై బుధవారం నాడు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న లారీని బ్యాంకుకు సంబంధించిన సేఫ్టీ వ్యాన్ ఢీకొట్టడంతో సెక్యూరిటీ ఉద్యోగి దుర్మరణం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.